ఈ ప్రపంచంలోనే అతిపెద్ద పాము మన ఇండియాలో డిస్కవర్ చేయబడింది. దాని సైజ్ తెలిస్తే మీరంతా ఆశ్చర్యపోతారు. ఇది దాదాపు 47 మిలియన్ సంవత్సరాల క్రితం మన ఇండియాలో ఉండేది. ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు హ్యాక్ చేయడం ఈజీయా? వాటిని హ్యాక్ చేయడం పాసిబుల్ అవుతుందా? ఎడారి ప్రాంతమైన దుబాయ్లో ఇంత భారీ వర్షాలు ఎలా పడ్డాయి? అక్కడ వరదలు రావడానికి కారణమేమిటి? వాట్సాప్ని మన ఇండియాలో బ్యాన్ చేయబోతున్నారా? దీని గురించి మన భారత ప్రభుత్వం ఏం చెప్తుంది? ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. గైస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మీరు ఏ వెహికల్ నంబర్ ప్లేట్ చూసినా అందులో కొన్ని నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఇది మీ అందరికీ తెలుసు. కాకపోతే అందులో ఉన్న నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ దేన్ని సూచిస్తాయో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ ప్లేట్ పైన ముందుగా క్రోమియం బేస్ అశోక చక్ర ఉంటుంది. దాని కిందనే ఐఎన్డి అని రాసి ఉంటుంది. ఈ ఐఎన్డి అనేది మన దేశ రిజిస్ట్రేషన్ కోడ్. మన దేశానికి చెందిన అన్ని వెహికల్స్కి ఐఎన్డి అనే ఉంటుంది. దాని కిందనే లేజర్తో ప్రింట్ చేయబడిన ఆ నంబర్ ప్లేట్ యొక్క సీరియల్ నంబర్ ఉంటుంది. ఆ తర్వాత వెహికల్ నంబర్ స్టార్ట్ అవుతుంది. మొదటగా 2 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. అవి మన దేశంలోని డిఫరెంట్ స్టేట్స్ని ఇండికేట్ చేస్తాయి. ఉదాహరణకి టీఎస్ అంటే తెలంగాణ, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, టీఎన్ అంటే తమిళనాడు. ఆ తర్వాత 2 నంబర్స్ ఉంటాయి. ఇవి ఆ నంబర్ ప్లేట్ని ఇష్యూ చేయబడిన ఆర్టీఓ ఆఫీస్ని సూచిస్తాయి. ఉదాహరణకి 07 అంటే రంగారెడ్డి, 36 అంటే సిద్దిపేట అని అర్థం. ఆ తర్వాత 1 లేదా 2 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఇవి ఆ రిజిస్ట్రేషన్ నంబర్ యొక్క కరెంట్ సిరీస్ని ఇండికేట్ చేస్తాయి. ఆ తర్వాత 4 నంబర్స్ ఉంటాయి. ఇవి ఆ వెహికల్ యొక్క యూనిక్ నంబర్స్. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? మన భూమిపై 30 నిమిషాల పాటు పడే సూర్యరశ్మి మొత్తాన్ని మనం క్యాప్చర్ చేయగలిగితే అది ప్రపంచం మొత్తానికి సంవత్సరం వరకు కంటిన్యూగా ఎనర్జీ ఇవ్వగలదు. అంటే సూర్యుని నుంచి అంత ఎనర్జీ మన భూమి మీద పడుతూ ఉంటుంది. అందుకే ప్రెజెంట్గా అన్ని దేశాల గవర్నమెంట్లు సోలార్ ప్యానెల్స్ ఎనర్జీ పైన ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అయితే ఈ సోలార్ ప్యానెల్స్ ఎలా పనిచేస్తాయో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. సోలార్ ప్యానెల్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ఉపయోగించి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. సూర్యుని నుంచి వచ్చే కిరణాల్లో ఫోటాన్స్ అనే ఎనర్జీ పార్టికల్స్ ఉంటాయి. ఇవి ఏదైనా మెటాలిక్ ఆబ్జెక్ట్ పైన పడినప్పుడు ఆ మెటల్ ఈ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. దాంతో మెటల్లో ఉన్న ఎలక్ట్రాన్ డిస్ప్లేస్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్ల డిస్ప్లేస్మెంట్నే మనం ఎలక్ట్రిసిటీ అంటాం. ఈ మొత్తం ప్రాసెస్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. సోలార్ ప్యానెల్స్లో ఉండే సోలార్ సెల్స్ని 2 రకాల సెమీ కండక్టర్స్ తయారు చేస్తారు. అవే ఎన్ టైప్ సిలికాన్ అండ్ పి టైప్ సిలికాన్. ఎన్ టైప్ సిలికాన్ని తయారు చేయడానికి పాస్పరస్ని ఉపయోగిస్తారు. అదే పి టైప్ సిలికాన్ని తయారు చేయడానికి బోరాన్ అండ్ గ్యాలియంను ఉపయోగిస్తారు. అయితే ఎప్పుడైతే సూర్యరశ్మి అనేది ఎన్ టైప్ సిలికాన్ పైన పడుతుందో అది ఎనర్జైజ్ అయ్యి అందులో ఉన్న ఎలక్ట్రాన్లు పి టైప్ సిలికాన్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అలా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీని మనం రోజు అవసరాల కోసం ఉపయోగిస్తాము. ఈ విధంగా సోలార్ ప్యానెల్స్ పనిచేస్తాయి. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకున్నారు? ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఒక మహిళ తన పొడవైన జుట్టును సర్దుకుంటూ దాన్ని మేనేజ్ చేయడం కష్టంగా ఉంటే తన భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు ఒక మంచి దువ్వెన కొనియండి అని చెప్తుంది. ఆ మాటలు విన్న భర్త, ప్రజెంట్ నా దగ్గర డబ్బులు లేవు, ఖరాబ్ అయిన నా వాచ్ని నేను రిపేర్ చేయించలేకపోతున్నాను, టైం చూసి మెల్లగా కొనిస్తానులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే నెక్స్ట్ డే ఆ భర్త పని నుంచి ఇంటికి వస్తుండగా మధ్యలో ఒక వాచ్ షాప్లో ఆగి కాస్త ఆలోచించి తన వాచ్ని అమ్మేసి ఆ డబ్బులతో ఒక మంచి దువ్వెన తీసుకుని ఇంటికి వస్తాడు. కానీ ఇంట్లోకి ఎంటర్ అవుతూనే షార్ట్ హెయిర్తో ఉన్న తన భార్యను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. విషయం ఏమిటంటే తన భార్య లాంగ్ హెయిర్ని కట్ చేయించుకొని ఆ జుట్టును అమ్మి వచ్చిన డబ్బుతో ఒక కొత్త వాచ్ని తన భర్త కోసం తీసుకొచ్చింది. భర్త తన భార్య చేతిలో ఉన్న వాచ్ని చూసి, భార్య తన భర్త చేతిలో ఉన్న దువ్వెన్ను చూసి ఒక్కసారిగా ఇద్దరు ఒకరినొకరు హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏమిటంటే భార్య భర్తల మధ్య మంచి ప్రేమ, అండర్స్టాండింగ్ ఉండాలి, కానీ బేదరికం కూడా స్వర్గంగా మారుతుంది. అండ్ ప్రాబ్లమ్స్ అన్నీ మోటివేషన్స్ అవుతాయి. అవునా కదా? రాబోయే రోజుల్లో అబ్బాయిల పైన క్రిమినల్ కేసుల వరద రాబోతుంది. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా మన న్యాయ వ్యవస్థలో కొన్ని మార్పులు వచ్చాయి. ఐపీసీని తీసేసి భారతీయ న్యాయ సంహిత తీసుకొచ్చారు.
అయితే ఈ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 69 ప్రకారం ఎవరైనా ఒక అబ్బాయి అమ్మాయితో రిలేషన్లోకి వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకుంటాను అని ఫాల్స్ ప్రామిస్ చేసి ఆమెతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటే వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది. ఎస్, మీరు విన్నది కరెక్ట్, 10 సంవత్సరాల జైలు శిక్ష. ప్రజెంట్ మీరు రిలేషన్లో ఉన్న అమ్మాయి మీ పైన ఇలాంటి ఒక్క కేసు పెట్టిందనుకోండి, మీరు జీవితాంతం కోర్టు చుట్టూ తిరగాలి. ఇంతకు ముందు ఉన్న ఐపీసీలో ఇలాంటి ఎటువంటి స్పెసిఫిక్ సెక్షన్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు వచ్చింది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒకవేళ అమ్మాయిలు ఇలా చేస్తే వారిని శిక్షించేందుకు ఇందులో ఎటువంటి సెక్షన్ లేదు. అదేంటి, జెండర్ ఈక్వాలిటీని ఇక్కడ ఫాలో కాలేదా? ఎనీవే, అబ్బాయిలు దయచేసి ఇకపై అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఎవరైనా అమ్మాయి కావాలని మీ పైన ఇలాంటి కేసు వేసినా మీరు అందులో నుంచి తప్పించుకోవడానికి చాలా సమయం పడుతుంది. రీసెంట్గా వాట్సాప్కి అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ మధ్య పెద్ద వివాదమే మొదలైంది. దాంతో వాట్సాప్ ఇండియా నుంచి ఎగ్జిట్ అవుతాము అని చెప్తుంది. అంటే రాబోయే రోజుల్లో మనకు వాట్సాప్ ఉండకపోవచ్చు. అసలు ఈ గొడవ ఏంటి అంటే, రీసెంట్గా మన ఇండియాలో సోషల్ మీడియా గురించి, డిజిటల్ ప్లాట్ఫామ్స్ గురించి కొన్ని కొత్త రూల్స్ వచ్చాయి. ఈ రూల్స్ని ప్రజెంట్గా మన ఇండియాలో రన్ అయ్యే ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫాలో అవ్వాల్సింది. కానీ అందులో ఒక పర్టికులర్ రూల్ ఏమిటంటే, ఏదైనా ఒక మిస్ఇన్ఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో ఎక్కువగా స్ప్రెడ్ అయితే దాన్ని ముందుగా స్ప్రెడ్ చేసిన ఒరిజినల్ అకౌంట్ డీటెయిల్స్ని గవర్నమెంట్ అడిగితే వాట్సాప్ చెప్పాలి. కానీ ఇక్కడ వాట్సాప్ చెప్పేది ఏమిటంటే, మేము మా ఎన్క్రిప్షన్ని బ్రేక్ చేయలేము, మేము మా యూజర్ల ప్రైవసీ రివీల్ చేయలేము అని చెప్తుంది. ఈ కాలంలో ఫేక్ న్యూస్లు, మిస్ఇన్ఫర్మేషన్లు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పే న్యూస్లు ఎక్కువైపోయాయి. అలాంటి న్యూస్లను, వాటిని క్రియేట్ చేసే అకౌంట్లను కౌంటర్ చేయడానికి గవర్నమెంట్ ఈ రూల్స్ని తీసుకొచ్చింది. కానీ ఇక్కడ వాట్సాప్ మాత్రం మేము మా యూజర్ల ఐడెంటిటీ రివీల్ చేయలేము అని చెప్తుంది. దీనిపై ఢిల్లీ హైకోర్టు చెప్పింది ఏమిటంటే, యూజర్ల ప్రైవసీ దేశ భద్రత కంటే ఎక్కువేమీ కాదు. ఒక అకౌంట్ మిస్ఇన్ఫర్మేషన్ని, ఫేక్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తూ దేశానికి థ్రెట్గా మారినప్పుడు ఆ అకౌంట్ డీటెయిల్స్ మీరు ఇవ్వాల్సిందే అని చెప్పింది. దానికి వాట్సాప్ మీరు ఇలా చేస్తే మేము ఇండియా నుంచి వెళ్ళిపోతాము అని బెదిరిస్తుంది. ఈ కేసు పైన నెక్స్ట్ హియరింగ్ ఆగస్టులో ఉంది. ఇక అప్పుడు ఫైనల్ రిజల్ట్స్ ఏమొస్తుందో మనం వేచి చూడాలి. నాకు తెలిసి వాట్సాప్ ఇండియా వదిలి ఎక్కడికి వెళ్ళదు. ఎందుకంటే మన ఇండియా అంత పెద్ద మార్కెట్ వాళ్ళకు ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ప్రజెంట్గా మన దేశంలో దాదాపు 900 మిలియన్ల యూజర్లు వాట్సాప్లో యాక్టివ్గా ఉన్నారు. అంటే 90 కోట్ల వాట్సాప్ అకౌంట్లు ఉన్నాయి. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ వాట్సాప్ చెప్పేది కరెక్టా, ఇండియన్ గవర్నమెంట్ చెప్పేది కరెక్టా? ఇప్పటి వరకు భూమిపై పుట్టిన అతిపెద్ద పాము ఏది అంటే అందరూ టైటానోబోవా అనుకునేవాళ్ళు. ఇది 13 మీటర్ల పొడవుండి లక్షల సంవత్సరాల క్రితం అమెజాన్ అడవుల్లో జీవించేది. అయితే రీసెంట్గా మన దేశపు సైంటిస్టులు గుజరాత్లోని బొగ్గు గనుల్లో తవ్వకాలు చేస్తే వారికి కొన్ని అవశేషాలు దొరికాయి. మొదట్లో వాటిని చూసి ఇవి అంతరించిపోయిన అతిపెద్ద ముసలి అవశేషాలు అనుకున్నారు. కానీ తర్వాత దానిపైన రీసెర్చ్ చేస్తే అది లక్షల సంవత్సరాల క్రితం భూమిపై జీవించిన ఒక అతిపెద్ద పాము అని తెలిసింది. ఈ పాము దాదాపు 15 మీటర్ల పొడవు ఉండి 3 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తులో ఉండేది. ఇది మన దేశంలో దాదాపు 47 మిలియన్ సంవత్సరాల కింద జీవించేది. దీని పేరే వాసుకి ఇండికస్. ఈ వాసుకి ఇండికస్ ఇంత పెద్దగా ఎలా పెరిగింది అంటే, లక్షల సంవత్సరాల క్రితం ఈ పాము ఫుడ్ చైన్లో టాప్లో ఉండేది. అంటే ఇది భూమిపై దొరికే అన్ని జంతువులు తినేది, కానీ ఈ పామును తినే ఏ జంతువు ఉండేది కాదు. అంతేకాదు ఆ కాలంలో భూమిపైన ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉండేవి. ఈ కారణాల వల్ల వాసుకి ఇండికస్ ఇంత పెద్ద సైజులో పెరిగింది అని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. బై ద వే, ఈ పాముకి వాసుకి ఇండికస్ అనే పేరును ఎందుకు పెట్టారు అంటే, శివుడి మెడలో ఉన్న పాము పేరు వాసుకి. ఇది ఇండియాలో దొరికింది కాబట్టి ఇండికస్ అనే పేరును పెట్టారు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా వేరే వ్యక్తి గురించి ఇతరుల ముందు చెడుగా మాట్లాడకండి. అలా మాట్లాడితే మీకే నష్టం. కొంతమంది సైకాలజీ ఎక్స్పర్ట్ల ప్రకారం మనం ఎప్పుడైతే వేరే వ్యక్తి యొక్క చెడు లక్షణాల గురించి ఇతరుల ముందు మాట్లాడతామో, మన ముందు ఉన్న వ్యక్తి మనం మాట్లాడుతున్న అవే క్వాలిటీస్ మనలో ఉన్నాయో లేదో అని చెక్ చేస్తాడు. ఇది ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియ. ఉదాహరణకి, నేను ఈ రాహుల్ గాడు మంచోడు కాదు అని రమేష్కి చెప్తే రమేష్ నేను మంచోనో కాదు అని ఆలోచిస్తాడు. ఇది బేసిక్ హ్యూమన్ సైకాలజీ. సైకాలజీలో దీన్ని స్పాంటేనియస్ ట్రేట్ ట్రాన్స్ఫరెన్స్ అంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇతరుల ముందు వేరే వ్యక్తి గురించి చెడుగా మాట్లాడకండి. అలా మాట్లాడితే మనకే నష్టం. ఇది నేను ఊరికే చెప్తున్న విషయం కాదు, ఇది సైకలాజికల్లీ ప్రూవెన్ ఫ్యాక్ట్.
మోడీ గారు ముంబై ఎయిర్పోర్ట్ మొత్తాన్ని అదానికి అమ్మేశాడు అని అపోజిషన్ పార్టీలు పదే పదే క్రిటిసైజ్ చేస్తూ ఉంటాయి. అయితే నిజంగానే మోడీ గారు ముంబై ఎయిర్పోర్ట్ మొత్తాన్ని అదానికి అమ్మేశాడా? ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఒకసారి ముంబై ఎయిర్పోర్ట్ డీటెయిల్స్ని వికీపీడియాలో చూస్తే ఓనర్ ప్లేస్లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. అంటే ఈ ఎయిర్పోర్ట్ ఓనర్ అదాని కాదు, ప్రభుత్వం. మరి అదాని ఎయిర్పోర్ట్లో కొన్నది ఏమిటంటే దాని మేనేజ్మెంట్. ఇది మీకు సింపుల్గా అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి మీరు ఒక ఆలుగడ్డలు అమ్మే షాప్ పెట్టారు అనుకుందాం. దాని పేరు పప్పు ఆలు షాప్ అనుకుందాం. కానీ మీకు అందులో లాస్ వచ్చి దాన్ని మార్చేసి పెడిగ్రీ షాప్ పెట్టుకున్నారు. దాని పేరు జర్మన్ షెఫర్డ్ పెడిగ్రీ షాప్ అని మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే అది మీ షాప్, మీరు ఓనర్లు. కానీ ఇక్కడ అదాని అలా చేయడానికి లేదు. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఇష్టం వచ్చినట్టుగా మార్పులు చేసే రైట్స్ అదానికి ఉండవు. అదాని ఇక్కడ కేవలం మేనేజర్ మాత్రమే. దీని అసలైన ఓనర్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ అదాని ఇక్కడ తీసుకుంది ఏమిటంటే మేనేజింగ్ రైట్స్ మాత్రమే. ఇందులో టికెట్ కలెక్షన్, స్టాఫ్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ లాంటివి వస్తాయి. ఇప్పుడు ఈ విషయం విని అపోజిషన్ పార్టీలో ఉన్న మీ అందరికీ కోపం రావచ్చు. మీరు నన్ను కూడా తిడుతూ ఉండొచ్చు. నేను ఇక్కడ ఏ పార్టీని సపోర్ట్ చేయలేదు, మీకు కేవలం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చాను. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీరు రియలైజ్ అవ్వాలి, అఫెండ్ కాకూడదు. ఒకవేళ మీరు అఫెండ్ అయ్యారంటే మీరు న్యూట్రల్ కాదు, మీరు ఒక పార్టీకి చెందిన వాళ్ళని అర్థం. అవునా కదా? ఈ విషయం మీ గ్రూప్స్ అన్నిట్లో షేర్ చేసి అందరికీ నిజం తెలిసేలా చేయండి. మన దేశంలో ఉన్న ప్రతిపక్షాలు ఎప్పుడు చెప్పే విషయం ఏమిటంటే మన దేశ ఎలక్షన్లో యూజ్ చేసే ఈవీఎం మెషిన్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ని చాలా ఈజీగా హ్యాక్ చేయొచ్చు అని. ఒకవేళ అదే నిజమైతే ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే చాలామంది లీడర్లు ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి ఎలక్షన్లు నిలబడతారు. కానీ ఈ ఈవీఎం మెషిన్లను హ్యాక్ చేసి వేరే వాళ్ళు గెలిచేస్తుంటే అది అస్సలు కరెక్ట్ కాదు. అలా జరిగితే అది దేశంలోనే అతిపెద్ద స్కామ్ అవుతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఈ ఈవీఎం మెషిన్లను హ్యాక్ చేయడం అంత ఈజీనా? ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఈవీఎంలో ఓటు వేసినప్పుడు మనం ఓటు వేసిన పార్టీ గుర్తు ఉన్న ఒక పేపర్ మనకు 7 సెకండ్ల వరకు కనిపిస్తుంది. ఆ తర్వాత అది వీవీప్యాట్ బాక్స్లో పడిపోతుంది. ఓట్లను కౌంట్ చేసినప్పుడు ఈ బాక్స్లో ఉన్న పేపర్స్ అలాగే ఈవీఎం మెషిన్లో నమోదైన ఓట్లను కంపేర్ చేస్తారు. అవి కరెక్ట్గా మ్యాచ్ అయితేనే ఆ పోలింగ్ బూత్ ఓట్లను అకౌంట్లోకి తీసుకుంటారు. ఈ విషయాలన్నీ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో చాలా క్లియర్గా రాసి ఉన్నాయి. మరి అలాంటి ఈవీఎం మెషిన్లను మనం హ్యాక్ చేయడం పాసిబుల్ అవుతుందా అంటే ఇదే విషయం పైన మన ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకు వెళ్ళి మన దేశం మొత్తానికి ఎస్పెషల్లీ అపోజిషన్ పార్టీలందరికీ ఈ ఈవీఎం మెషిన్ని హ్యాక్ చేసి చూపించాల్సిందిగా ఓపెన్ ఛాలెంజ్ చేసింది. ఎలక్షన్ కమిషన్ నుంచి ఈ ఛాలెంజ్ రాగానే ఈవీఎం గురించి నోటికొచ్చినట్టుగా మాట్లాడిన అందరూ కామైపోయారు. ఈవెన్ అపోజిషన్ పార్టీలు కూడా కామైపోయాయి. నిజంగానే ఈవీఎం మెషిన్లు హ్యాక్ చేయడం ఈజీ అయితే వీళ్ళు చేసి చూపించవచ్చు కదా, కానీ వీళ్ళు చేయరు. ఎందుకంటే అలా చేయడం పాసిబుల్ కాదు. కాబట్టి గైస్, ఈవీఎం మెషిన్లు హ్యాక్ చేయొచ్చు అనేది ఒక పచ్చి అబద్ధం. అది పాసిబుల్ కాదు. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దుబాయ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఎడారి, ఎడారిలో ఉన్న ఒక అద్భుతమైన నగరం. అరబ్ దేశాలు అన్నీ కూడా ఎడారిలో ఉన్నప్పటికీ డబ్బు పరంగా వీళ్ళకు ఎటువంటి కొదువ లేదు. అయితే వర్షాలే సరిగా పడని ఈ దేశంలో రీసెంట్గా కేవలం 2 రోజుల్లోనే 160 మిల్లీమీటర్ల వర్షం పడింది. 2 సంవత్సరాల్లో పడాల్సిన వర్షం కేవలం 2 రోజుల్లోనే పడింది. దాంతో దుబాయ్ ఒక్కసారిగా వాటర్లో మునిగిపోయింది. దుబాయ్ మాల్స్, ఎయిర్పోర్ట్స్ ఇలా ఎక్కడ చూసినా నీరే కనిపించింది. అయితే దుబాయ్ లాంటి ఎడారి ప్రాంతంలో ఇంత భారీ వర్షాలు ఎందుకు పడ్డాయి అంటే సైంటిస్టుల ప్రకారం దుబాయ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం క్లౌడ్ సీడింగ్ చేసి అక్కడ ఆర్టిఫిషియల్గా వర్షం పడేలా చేస్తుంది. ఇక్కడ క్లౌడ్ సీడింగ్ అంటే విమానంలో మేఘాల కంటే ఎత్తులోకి వెళ్ళి వాటిలో సిల్వర్ అయోడైడ్ని కలుపుతారు. దాంతో మేఘాల్లో ఉన్న వాటర్ బరువెక్కి వర్షం మొదలవుతుంది. దుబాయ్ ప్రభుత్వం ఇలా తరచుగా చేసేది. దాంతో అక్కడి నేచర్లో కాస్త డిస్టర్బెన్స్ జరిగి ఒక్కసారిగా భారీ వర్షాలు ఏర్పడ్డాయి. ఇది సైంటిస్టులు చెబుతున్న కారణం. అందుకే అంటారు, ప్రకృతికి ఎదురెళ్ళకూడదు, దాన్ని మార్చేందుకు ప్రయత్నించకూడదు.
ఒకవేళ చేస్తే ప్రతిఫలం ఇదిగో ఇలాగే ఉంటుంది. సో గైస్, విన్నారు కదా మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.